శ్రీ గురుభ్యో నమః. 6వ అధ్యాయం 29వ శ్లోకం. ఈ శ్లోకము ఒక యోగి యొక్క సమదృష్టిని, విశ్వవ్యాప్త చైతన్యాన్ని వివరిస్తుంది. ఓం సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాం. సర్వభూతస్థం ఆత్మానం అంటే అన్ని ప్రాణుల యందు తనను అంటే పరమాత్మను, సర్వభూతాని చ ఆత్మని మరియు తన యందు సమస్త ప్రాణులను, ఈక్షతే చూస్తాడు, యోగయుక్తాత్మ యోగమునందు నిలకడగా ఉన్నవాడు, సర్వత్రా అంతటా, సమదర్శనః సమానమైన దృష్టి కలవాడు. తాత్పర్యం ఏమిటంటే యోగమునందు నిలకడగా ఉన్నవాడు, సమానమైన దృష్టి కలవాడే తనను అంటే తనలోని ఆత్మను అన్ని ప్రాణుల యందు, అన్ని ప్రాణులను తన యందు దర్శిస్తాడు. అంటే అంతటా ఒకే పరమాత్మతత్వం నిండి ఉందని గ్రహిస్తాడనమాట. ఇంకా మనం తెలుసుకోవాలంటే విశ్వమంతటా వ్యాపించి ఉన్నది అఖండ చైతన్యం. అయితే ప్రతి జీవిలో ఉండేది పరిమిత చైతన్యం. కాబట్టి ఈ దేహమే నేను అనే స్థితి నుండి నేను వేరు దేహము వేరు అనే స్థితికి రావాలి. మనస్సు ఆత్మతో కలిస్తే ఆ స్థితి వస్తుంది. జ్ఞాననేత్రంతోనే ఆత్మను దర్శించగలం. అప్పుడు ఆ యోగి ఈ ప్రపంచాన్ని తనలో చూసుకుంటాడు, తనను అన్ని జీవులలో చూసుకుంటాడు. ఈ శ్లోకంలో యోగయుక్తాత్మ అని వాడారు. అంటే యోగముతో యుక్తమైన మనస్సు కలవాడు, మనస్సును ఆత్మతో ఐక్యం చేసినవాడు. ఇటువంటి వాడిది యోగయుక్తుని లక్షణం. అదే సమదర్శనం, అతడే యోగయుక్తుడు. ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే అది నా బాధే అని అనుకోవడం, నన్ను ఎవరైనా తిడితే నాకు ఎంత బాధ కలుగుతుందో ఎదుటి వారికి కూడా అంతే బాధగా ఉంటుంది అని గ్రహించడం నేటి మానవ జీవితానికి అవసరం. కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరినీ గౌరవించడం. ఎందుకంటే అందరిలో ఉండేది చైతన్యం ఒకటే. చెట్లు, జంతువులు, పర్యావరణానికి హాని చేయడం అంటే మనకు మనమే హాని చేసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే ఈ చరాచర జగత్తుకు, సకల ప్రపంచానికి మూల కారణం పరమాత్మ. కాబట్టి పరమాత్మకు భిన్నంగా ఈ ప్రపంచంలో ఏ వస్తువు లేనే లేదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మనము. ఒకానొక గ్రామంలో ఒక సాధువు ఉండేవాడు. ఆయనకు ఈ శ్లోకం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ అందరిలో దేవుడిని చూసేవాడు. ఒకరోజు ఒక కుక్క ఆయన దగ్గర ఉన్న రొట్టెను నోట పట్టుకొని పారిపోయింది. సాధారణంగా ఎవరైనా అయితే రాయి తీసుకొని కొడతారు. కానీ ఆ సాధువు నెయ్యి గిన్నె తీసుకొని ఆ కుక్క వెనక పరిగెత్తారు. స్వామి, ఆ రొట్టె ఎండిపోయింది, దాని మీద నెయ్యి లేదు, పొడి రొట్టె తింటే నీకు కడుపు నొప్పి వస్తుంది, కొంచెం నెయ్యి వేస్తాను ఆగు అని కేకలు వేశారు. గమనిస్తున్న ప్రజలు ఆశ్చర్యపోయి, అదేమిటి స్వామి, అది కుక్క కదా అని అడిగారు. అప్పుడు ఆ సాధువు నవ్వి, నా కళ్ళకు అది కుక్కలా కనిపించడం లేదు, ఆ రూపంలో ఉన్న పరమాత్మలా కనిపిస్తుంది. అందుకే నాలో ఉన్న ఆత్మకు ఆ కుక్కలో ఉన్న ఆత్మకు భేదం లేదు అన్నాడు. మనము ఎప్పుడైతే ఇతరులలో మనల్ని మనం చూసుకుంటామో అప్పుడు ద్వేషం నశిస్తుంది, ప్రేమ ఉదయిస్తుంది. ఇదే భగవద్గీత బోధించే నిజమైన సమదర్శనం. హరి ఓం తత్సత్.